ప్రెజెంట్ మనకి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న నెట్వర్క్ ఏంటంటే మనకి ఇంటర్లింక్ నెట్వర్క్. చాలా మంది సబ్స్క్రైబర్స్ నన్ను డౌట్స్ అయితే అడుగుతున్నారు అనమాట. బ్రో మాకు ఇంటర్లింక్ నెట్వర్క్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పు. అసలు ఇంటర్లింక్ నెట్వర్క్ నిజంగా వర్క్ అవుతుందా? రియలా ఫేక్ అని అడుగుతున్నారు అనమాట. దీనికి సంబంధించి మీకు ఫుల్ క్లారిటీగా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. అసలు మనకి ఇంటర్లింక్ నెట్వర్క్ అంటే ఏంటి? పై నెట్వర్క్ చాలా మంది ట్రై చేశారు రీసెంట్గా. చాలా మందికి మనకి ల్యాక్స్లో ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట. దానికి లాగానే మనకి ఇంటర్లింక్ నెట్వర్క్ అయితే వర్క్ అవుతుందా లేదా అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను కదా, ఈ వీడియో చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్కడ నచ్చినా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఒక లైక్ చేయండి. ఈ వీడియో కింద హైప్ అనే బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ వీడియో అయితే మనకి ఎక్కువ మందికి అయితే రీచ్ అయితే అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం అసలు ఇంటర్లింక్ నెట్వర్క్ అంటే ఏంటి. ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఒక క్రిప్టో నెట్వర్క్ అనమాట. మీ అందరికీ తెలుసు కదా, క్రిప్టో కాయిన్ అంటారు ఇంటర్లింక్ నెట్వర్క్ని కూడా. మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్రిప్టో కరెన్సీ మీకు తెలిసే ఉంటుంది. మనకి బిట్ కాయిన్, ఇథేరియం, బిఎన్బి ఇలా చాలా కాయిన్స్ ఉన్నాయి. సలోనా అని, డాజ్ కాయిన్, ఇలా చాలా రకాల టోకెన్స్ ఉన్నాయి కదా. అలాంటిదే ఒక కాయిన్ ఏంటంటే మనకి ఇంటర్లింక్ నెట్వర్క్ అనమాట. ఇంటర్లింక్ నెట్వర్క్ అనే కాయిన్ మనకి ప్రజెంట్ ఫ్రీగా ఇస్తున్నారనమాట. ఈ ఫ్రీగా వచ్చినప్పుడు మనం యూజ్ చేసుకుని ఈ కాయిన్ ఎప్పుడైతే లిస్ట్ అవుతుందో, ఈ కాయిన్ లిస్ట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ కాయిన్ మనం అమ్మేసుకుని ఆ మనీని మనం బ్యాంక్కి అయితే తెచ్చుకోవచ్చు అనమాట. మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకోండి ఎగ్జాంపుల్తో. మనకి జియో లాంచ్ అయింది కదా స్టార్టింగ్లో. జియో లాంచ్ అయినప్పుడు మనకి ఏంటంటే ఫ్రీగా ఇచ్చారు అందరికి రీఛార్జ్ 1 year పాటు. నాకు తెలిసి మీలో చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. జియో లాంచ్ అయినప్పుడు మీరు ఫ్రీగా 1 year యూజ్ చేస్తారు. కానీ ప్రజెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవ్రీ మంత్ కూడా 299 రూపీస్ మన దగ్గర అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు స్టార్టింగ్లో ఫ్రీగా ఇచ్చారు. యూజర్స్ అందరూ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, మన దగ్గర నుంచి ఛార్జెస్ అయితే తీసుకుంటారు అనమాట. ఈ క్రిప్టో కరెన్సీ కూడా అలాగే ఉంటుందన్నమాట. స్టార్టింగ్లో వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది యూజర్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మెంబర్స్ వాళ్ళు పెట్టుకుంటారు టార్గెట్. 10 lakhs మెంబర్స్, 20 lakhs, మనకి 1 crore మెంబర్స్ టార్గెట్ పెట్టుకుంటారు అనమాట. ఆ టార్గెట్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు ఫ్రీగా మైనింగ్ ఇస్తారనమాట. మనకి కాయిన్స్ని మైనింగ్ చేసుకుని ఫ్రీగా ఎర్న్ చేసుకోమని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్లింక్ నెట్వర్క్ అనే కాయిన్ లిస్ట్ అయింది అనుకోండి మార్కెట్లో. లిస్ట్ అయిన తర్వాత వాళ్ళు మైనింగ్ ఆపేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి, ఫ్రీ కొనుక్కోవాలన్నమాట. మనం ఫ్రీగా మైన్ చేసుకోవడానికి ఉండదు. ఎవరైతే ఫ్రీగా ఇచ్చినప్పుడు మైనింగ్ చేసుకుంటారో వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది అనమాట. మీకు అర్థమైంది అనుకోండి, మీకు క్లారిటీగా అర్థమైంది కదా. ఇంటర్లింక్ నెట్వర్క్ కూడా సేమ్ అలాగే అనమాట. మనకి స్టార్టింగ్లో బిట్ కాయిన్ అలాగే ఫ్రీగా ఇచ్చారు, మనకి 5 coins కూడా ఫ్రీగా ఇచ్చారు. మనకి మీకు క్లారిటీగా చెప్పాలంటే మనకి 5 coin లిస్ట్ అయినప్పుడు $2 ప్లస్ లిస్ట్ అయింది అనమాట. అంటే చాలా మందికి మంచి మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. క్లారిటీగా చెప్పాలంటే మనకి 5 coin ఉంది కదా, 5 coin లిస్ట్ అయిన తర్వాత చాలా మందికి చాలా హగ్ ప్రాఫిట్స్ అయితే వచ్చినాయి అనమాట. మనకి క్లారిటీగా చెప్పాలంటే నేను మొన్న రీసెంట్గా యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. 5 coin ద్వారా ఒక మనిషి ఏం చేస్తారంటే ఒక ఆటోనే బై చేశారు అనమాట. చూసుకోండి క్రిప్టో కొన్న వాల్యూ. మనలో ఏం చేస్తారు, మనకి 1 dayలో మనీ వచ్చేది, 2 daysలో 3 daysలో వచ్చేయాలని చూస్తారు. కానీ క్రిప్టో మనకి ఎక్కువ రోజులు వర్క్ అవుతుంది. ఆ వర్క్ అయిన తర్వాత మనకి హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే ఇస్తుంది అనమాట. మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను అనమాట. మనకి ఇంటర్లింక్ నెట్వర్క్లో 2 types అయితే కాయిన్స్ ఉంటాయి అనమాట. మనకి ఐటీఎల్ కాయిన్, ఐటీఎల్జీ కాయిన్ అని ఉంటాయి అనమాట. ప్రజెంట్ వాళ్ళు మనకి మైనింగ్లో ఇచ్చిన కాయిన్ ఏంటంటే ఐటీఎల్జీ అనమాట. ఐటీఎల్జీ కాయిన్స్ అయితే మనకి ఇస్తున్నారనమాట. ఈ కాయిన్ ఎప్పుడైతే మార్కెట్లోకి లిస్ట్ అవుతుందో మన దగ్గర ఉన్న ఐటీఎల్జీ టోకెన్స్ అని ఐటీఎల్ కాయిన్స్ కింద కన్వర్ట్ అవుతాయి. వాటిని మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా అమ్మేసుకుని మన బ్యాంక్కి అయితే మన మనీ అయితే తెచ్చుకుంటాం అనమాట. మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మీరు డైలీ ఏమి గంటలు గంటలు వర్క్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ యాప్ ఓపెన్ చేసి అక్కడ మనకి మైన్ అని ఒక బటన్ కనిపిస్తుంది అనమాట. ఆ మైన్ అనే బటన్ మీద క్లిక్ చేసి జస్ట్ బ్యాక్ వచ్చేసి సరిపోతుంది. ఇలా మీరు ఎవ్రీడే కూడా చేసుకుంటే సరిపోతుంది. వీళ్ళు ఏమని చెప్తున్నారంటే మనం డిసెంబర్ మంత్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ 2026 స్టార్టింగ్లో కానీ కాయిన్ లిస్ట్ చేస్తామని చెప్తున్నారు. అది లిస్ట్ అవ్వే లోపల మీరు ఎన్ని కాయిన్స్ ఎర్న్ చేసుకోగలిగితే అన్ని కాయిన్స్ సంపాదించి పెట్టుకోండి. మనకి ఇది వన్స్ లిస్ట్ అయిందంటే ఇంటర్లింక్ నెట్వర్క్ మనకి హ్యూజ్ ప్రాఫిట్ ఉంటుంది. ఇది మనకి ఎక్కువ ప్రాఫిట్ అవ్వడానికి ఇంకో రీజన్ ఏంటంటే దీంట్లో మనకి గూగుల్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనమాట. మీ అందరికీ తెలుసు కదా గూగుల్ ఎంత పెద్ద కంపెనీయో. గూగుల్ ఇన్వెస్ట్ చేసిందంటే చూసుకోండి ఇది ఎంత మంచి నెట్వర్క్ అన్నది. ఇది మనకి ప్లే స్టోర్లో కూడా ఉందన్నమాట. వీళ్ళు ఏమని చెప్తుంటే ఇంటర్లింక్ నెట్వర్క్ ద్వారా ఫ్యూచర్లో మనకి షాప్స్లో పేమెంట్ చేసే ఆప్షన్ కూడా తీసుకొస్తామన్నారు. 5 coin కూడా తీసుకొస్తారంట. దాంతోపాటు మనకి ఇంటర్లింక్ నెట్వర్క్ కూడా తీసుకొస్తామని చెప్తుంది. దీన్ని బట్టే మీకు అర్థమైంది కదా ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క పవర్ ఏంటో. ప్రతి ఒక్కరు కూడా జస్ట్ మీకు ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇందులో సైన్ అప్ ఎలా అవ్వాలి మీకు ఇప్పుడు చెప్తాను. మీరు ప్రాసెస్ చూసి డైలీ కూడా ఇదే ఫాలో అవ్వండి అనమాట. మీకు ఎలాంటి అప్డేట్స్ లేటెస్ట్ వచ్చినా సరే నేను ఏం చేస్తానంటే మనకి టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తానంట. మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు వెళ్ళి టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే మీకు ఇంటర్లింక్ నెట్వర్క్, క్రిప్టో నెట్వర్క్ ప్రతిదీ మనకి ప్రతి అప్డేట్ కూడా నేను అక్కడ క్రిప్టోలో సంబంధించి అప్డేట్ చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు మీరు ఏం చేస్తారు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. మీకు ఇప్పుడు చెప్పబోయే ఇంటర్లింక్ యాప్ యొక్క లింక్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే టెలిగ్రామ్లోకి వెళ్తారు. అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకోండి.
ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు పక్కన కొన్ని స్క్రీన్ షాట్స్ పెడతాను చూడండి. మిమ్మల్ని స్టార్టింగ్లోకి ఇంటర్లింక్ ఐడి క్రియేట్ చేసుకోమంటారు. ఐడి దగ్గర మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఒక పిన్ క్రియేట్ చేసుకోమంటారు. పిన్ అంటే మనం ఫోన్పేలో పేమెంట్ చేయడానికి ఒక పిన్ చేస్తాం. అది ఎంత సెక్యూర్గా ఉంటుంది. మనకి క్రిప్టోలో కూడా ఒక పిన్ అయితే ఉండాలన్నమాట. ఎందుకు? సెక్యూర్ పేమెంట్స్ కోసం. మీరు ఒక 6 డిజిట్స్ పిన్ అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఏంటంటే గూగుల్తో లాగిన్ అయిపోమంటుంది. ప్రతి ఒక్కరు లాగిన్ అయిపోతే మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. మీకు ఇక్కడ మీకు చెప్పాను కదా డైలీ 1 మినిట్ వచ్చి మీరు యాప్లో మైనింగ్ చేస్తే సరిపోతుందని. హోమ్ స్క్రీన్లో మీకు కింద మైన్ అనే బటన్ కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసి మీరు ఎవ్రీడే కూడా జస్ట్ ఒకసారి క్లిక్ చేసి బ్యాక్ వచ్చింది. ఒక యాడ్ వస్తుంది. యాడ్ చూడండి. ప్రతిరోజు కూడా యాడ్స్ రావు. ఎప్పుడో ఒకసారి ర్యాండమ్గా వస్తుంది అనమాట. మీకు డైలీ కూడా 20 కాయిన్స్ 30 కాయిన్స్ ఇంటర్లింక్ కాయిన్స్ యాడ్ అయిపోతాయి అనమాట. మీకు ఎవ్రీడే 20 ఇలాగే వస్తాయి కదా. నేను చిన్న ట్రిక్ చెప్తాను. ట్రిక్ యూస్ చేస్తే మీకు ఫస్ట్ మీకు 1000 కాయిన్స్ వచ్చేస్తాయి అనమాట. అది ఎలాగంటే మీకు యాప్ హోమ్ స్క్రీన్లోనే ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే అక్కడ రెఫరల్ అని కనిపిస్తుంది అనమాట. దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. పక్కన మీకు హ్యూమన్ నోడ్ అని కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసి బాటంలో చూడండి. అక్కడ మిమ్మల్ని ఒక కోడ్ ఎంటర్ చేయమంటారు. రెఫరల్ కోడ్. నేను ఒక రెఫరల్ కోడ్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను కదా. ఈ రెఫరల్ కోడ్ని మీరు ఏం చేయాలంటే అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే మీకు 1000 కాయిన్స్ వస్తాయి. దీంతో పాటు మీరు ఇంకొక చిన్న స్టెప్ చేయాలి. అదేంటంటే మీ యొక్క ఫేస్ వెరిఫికేషన్ చేయాలన్నమాట. అదేంటి బ్రో ఫేస్ వెరిఫికేషన్ ఎందుకు చేయాలంటే వీళ్ళ బాట్స్ రాకుండా చూసుకున్నారంట. ఓన్లీ హ్యూమన్స్ మాత్రమే ఈ రియల్ క్రిప్టో కరెన్సీ ఎర్న్ చేసుకోవాలి. బాట్స్ ద్వారా మా మనీ లాస్ అవ్వకూడదని వాళ్ళు ఫేస్ వెరిఫికేషన్ పెట్టారు. జస్ట్ మీ ఫేస్ కూడా వెరిఫికేషన్ చేసుకొని సరిపోతుంది. మీరు ఎవ్రీడే కూడా యాప్ ఓపెన్ చేసాము, మైన్ మీద క్లిక్ చేసాము, బ్యాక్ వచ్చేసాము. ఇలా మీరు ఎవ్రీడే కూడా చేయండి. వితిన్ 1 or 2 months లోపల మనకి ఇదైతే లాంచ్ అవుతుంది కదా. లాంచ్ అయిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్గా చెప్తాను. మనం దాన్ని ఎలా బ్యాంక్కి తెచ్చుకోవాలన్నది మనకి క్రిప్టో కరెన్సీ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. క్లారిటీగా నేను చెప్పిందంతా కూడా మన వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారని ఈ వీడియో అయితే చేశాను అనమాట. ప్రతి ఒక్కరికి ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ నచ్చినా సరే నేను చెప్పిన వీడియోలో ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.